సునామీ. ఈ పదం వినగానే 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన విధ్వంసకర ఘటన గుర్తుకు వస్తుంది. ఆ రోజు వరకు సామాన్య ప్రజలకు సునామీ అంటే ఏమిటో పెద్దగా తెలియదు. కానీ ఆ ఒక్క రోజు 14 దేశాల్లో 2,30,000 మంది ప్రాణాలను బలిగొని ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా జూలై 29న రష్యాలోని కామాచ్కా ద్వీపకల్పం వద్ద రెక్టర్ స్కేల్ పై 8.8 తీవ్రతతో సంభవించిన భూకంపం సునామీ హెచ్చరికలతో పెసిఫిక్ తీరంలోని 30 దేశాలు భయాందోళనలో మునిగాయి. ఈ నేపథ్యంలో చరిత్రలో అత్యంత శక్తివంతమైన సునామీలేవి, అవి సృష్టించిన ప్రభావం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. సునామీ సముద్రంలో భారీ నీటి స్థానభ్రంశం వల్ల సంభవించే శక్తివంతమైన అలల శ్రేణి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూమి కొట్టుకోవడం లేదా ఉల్కాపాతం వంటివి సునామీకి కారణమవుతాయి. జపానీ భాషలో సు అంటే ఓడరేవు, నామీ అంటే అల. అందుకే దీన్ని హార్బర్ వేవ్ అని కూడా పిలుస్తారు. సముద్రంలో ఈ అలలు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. తీరానికి చేరేసరికి భారీ ఎత్తును సంతరించుకుంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాల కారణంగా సునామీలు తరచుగా సంభవిస్తాయి. చరిత్రలో అత్యంత ఎత్తైన సునామీ 1958 జూలై 10న అలస్కాలోని లిటూయా బే వద్ద సంభవించింది. 7.8 తీవ్రత భూకంపం ఫెయిర్ వెదర్ ఫాల్ట్ వద్ద 90 మిలియన్ టన్నుల రాతి కొండను జారిపడేలా చేసింది. దీనివల్ల 524 మీటర్ల ఎత్తైన మెగా సునామీ ఏర్పడింది. ఇది ప్రపంచంలోని అన్ని భవనాల కంటే ఎత్తైనది. న్యూయార్క్లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కేవలం 443 మీటర్లు. దీనికంటే ఎత్తుగా ఆ సునామీ అల ఎగిసిపడింది. అయితే ఈ ప్రాంతం జనావాసం లేని ప్రదేశం కావడంతో కేవలం 5 మాత్రమే మరణించారు. ఈ సునామీ లిటూయా బేలోని చెట్లను 524 మీటర్ల ఎత్తు వరకు కొట్టుకుపోయేలా చేసింది. ఇక 2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో 9.1 నుంచి 9.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రపంచంలోని అత్యంత ఘోరమైన సునామీకి దారితీసింది. ఈ భూకంపం బర్మా, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 1300 కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్ జోన్లో ఏర్పడింది. సుమత్రాలోని మెబోలా సమీపంలో 50 మీటర్ల ఎత్తైన అలలు 5 కిలోమీటర్ల లోతుగా ఒడ్డును తాకాయి. ఇండోనేషియా, శ్రీలంక, భారత్, థాయిలాండ్ సహా 14 దేశాల్లో 2,30,000 మంది మరణించారు. 17 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. $10 బిలియన్ ఆర్థిక నష్టంగా అంచనా వేశారు. ఈ సునామీకి ముందు హిందూ మహాసముద్రంలో సమర్థవంతమైన హెచ్చరిక వ్యవస్థ లేకపోవడంతో ఈ విపత్తు తీవ్రతను పెంచింది. ఇక 2011 మార్చి 11న జపాన్లోని తోహోకు ప్రాంతంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది ఆధునిక కాలంలో 4వ అతిపెద్ద భూకంపం. దీనివల్ల ఏర్పడిన సునామీ 40 మీటర్ల ఎత్తైన అలలను సృష్టించి 10 కిలోమీటర్ల లోతుగా ఒడ్డును ముంచెత్తింది. ఈ సునామీ కారణంగా 18,500 మంది మరణించగా 4.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఫుకుషిమా డైచి న్యూక్లియర్ ప్లాంట్లో రియాక్టర్లు కరిగి రేడియో యాక్టివ్ లీకేజీ జరిగింది. 2.5 లక్షల మంది ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోవలసి వచ్చింది. మే 22న చిలీలోని వాల్డివియాలో 9.5 తీవ్రతతో సంభవించిన భూకంపం ప్రపంచంలోని అతిపెద్ద భూకంపంగా రికార్డైంది. దీనివల్ల ఏర్పడిన సునామీ 25 మీటర్ల ఎత్తైన అలలను సృష్టించి చిలీలో 1,655 మందిని బలిగొని 20 లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. ఈ అలలు హవాయి, జపాన్, ఫిలిప్పీన్స్లను తాకాయి. దీన్ని మొదటి పసిఫిక్ వ్యాప్త సునామీగా గుర్తించారు. మరోవైపు 1883 ఆగస్టు 27న ఇండోనేషియాలోని క్రకటోవా అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల 37 మీటర్ల ఎత్తైన సునామీ అలలను సృష్టించింది. ఈ అలలు జావా, సుమత్రాలోని అంజర్, మెరాక్ పట్టణాలను నాశనం చేశాయి. సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా వరకు సునామీ అలలు వ్యాపించాయి. 36,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విస్ఫోటనం కారణంగా భూ వాతావరణంపైన ప్రభావం పడింది. తాజాగా రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పం దగ్గర 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని కారణంగా రష్యాలోని సెవెరో కురిల్స్క్లో 3 నుంచి 4 మీటర్ల ఎత్తైన అలలు, జపాన్లోని హోక్కైడోలో 50 సెంటీమీటర్ల అలలు నమోదయ్యాయి. అయితే అధికారులు ముందస్తు జాగ్రత్త కారణంగా మరణాలు లేనప్పటికీ పోర్టులు, భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
2004లో సంభవించిన సునామీ తర్వాత ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. దాదాపు 2,30,000 మందిని రాకాసి అలలు బలికొనడంతో హిందూ మహాసముద్రంలో సునామీ హెచ్చరిక వ్యవస్థలను డెవలప్ చేశారు. కానీ తాజాగా రష్యాలో వచ్చిన భూకంపం తర్వాత హవాయిలో రష్ అవర్ సమయంలో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్కసారిగా రోడ్ల మీదకు పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది. అయితే సునామీ హెచ్చరికలను ఖచ్చితంగా ముందస్తుగా గుర్తించే అవకాశం లేదు. కానీ సునామీ వచ్చే సమయంలో సముద్ర తీరం వెనక్కి వెళ్లడం వంటి సహజమైన హెచ్చరికలు వస్తాయి. వీటిని ప్రజలు ముందస్తుగానే గుర్తించాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.